డ్రైవర్స్ ఆపరేటర్స్ ఫ్యాక్టరీస్లో పనిచేసే ముందు ఒక గేట్ దగ్గర మనకి ఒక బ్రీత్ అనలైజర్, ఆల్కహాల్ టెస్ట్ కానీ ఫ్యాటిక్ టెస్ట్ కానీ జనరల్గా జరుగుతూ ఉంటుంది. జనరల్గా 3 మెథడ్స్ ఉన్నాయి: ఆల్కహాల్, బ్రీత్ అనలైజర్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్. ఈ కోవిడ్ సమయంలో ఇలాంటి పరిస్థితి చాలా కష్టం. మనము ఫిజికల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి కాబట్టి. సో దానికి ఒక బెస్ట్ మెథడ్ పాతకాలంలో ఇలాగనే టెస్ట్ చేసేవాళ్ళు. మీరు ఈ బ్లాక్ అండ్ వైట్ ఫోటో చూస్తే అర్థమవుతుంది. సో అదేవిధంగా ఒక సింగిల్ లైన్లో ఒక మనిషి అదే వాక్ చేస్తూ ఉండాలి. అంటే హీల్ టో టచ్ చేసుకుంటూ ఒక లైన్లో 9 స్టెప్స్ వేస్తాడు. మనం ఒక డెమో చూద్దాము. ఒక నార్మల్ మనిషి ఏ విధంగా వాక్ చేస్తాడు, మందు తాగిన తర్వాత ఏ విధంగా వాక్ చేస్తారు, మీరే ఆ డిఫరెన్స్. సో ఇదే విధంగా మనం టెస్ట్ చేయొచ్చు. ఇక్కడ ఏం చూసాము, 9 స్టెప్స్లు, అంటే ఎక్కడ బాడీ మూమెంట్స్ ఏం జరగలేదు, రైట్. సో ఇప్పుడు చూద్దాము ఒక తాగిన తర్వాత. ఇది నేను డ్రంక్ బస్టర్స్ యూస్ చేశాను. ఇది 0.08 ml, అంటే ఒక 80 mg in 100 ml. ఒక ఎక్కువ తాగిన తర్వాత ఈ విధంగా ఒక మనిషి బిహేవియర్ చూడండి. ఏం అబ్జర్వ్ చేశారు? ఫస్ట్ దానికి సెకండ్ దానికి డిఫరెన్స్ అంటే బాడీ మూమెంట్స్ అయింది. హ్యాండ్ అంటే బ్యాలెన్సింగ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, హ్యాండ్ మూమెంట్ అయిపోయింది. దీంతో మనం క్లియర్గా తెలుసుకోవచ్చు ఆయన మందు తాగడా లేదా, ఏదో ఏదైనా. సో ఇది ఒక ఫిజికల్ టెస్ట్ చేయొచ్చు. ఇంకో టెస్ట్ ఉంది, ఆల్కహాల్ సలైవా టెస్ట్ అని. అది ఒక స్ట్రిప్ లాగా నోట్లో వేసుకొని దెన్ అగైన్ అది కలర్ చేంజ్ ఇలాంటివి అవుతుంది. బట్ అగైన్ కాస్ట్ ఎఫెక్టివ్. అదొకటి మనకి ఈచ్ 100 ఎంతో ఉంటుంది, డిపెండ్ అపాన్ కంపెనీ టు కంపెనీ. బట్ ఇది బెస్ట్ వే. ఇది చూసేసి ఈజీగా ఒక ఇప్పుడు ఈవెన్ రైల్వే అన్ని చోట్ల చూస్తున్నాను డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్నారు. దాని బదులు దిస్ ఇస్ ది బెస్ట్ వే. మనం ఒక ఐడెంటిఫై, ఎందుకంటే ఒక డ్రంక్ పర్సన్ కానీ ఒక ఫ్యాటిక్ పర్సన్ ఒక డ్రైవింగ్ చేసే ముందు ఈ వెరీ డేంజరస్. అది కూడా క్యాంపస్ లోపల, మైన్స్ లోపల. సో టేక్ కేర్. థ్యాంక్ యూ.